హాయ్ గైస్, ఈరోజు చేపల పులుసు అయితే చేస్తున్నాము. సండే కదా. సో ఈ చేపల పులుసుని ఎట్లా ప్రిపేర్ చేసాను అనేది చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఫిష్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్, అలాగే 2 మిర్చి కూడా తీసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో పులుసుకి తగిన విధంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇవి పెద్ద పెద్ద చేపలు అయితే కాదండి, చిన్న చేపలు కూడా హెల్త్కి చాలా మంచిదంట. సో నేను చిన్న చేపలతో పులుసు చేస్తున్నాను. ఆయిల్ నేను కొంచెం తక్కువ వేసినట్టు అనిపించింది, సో నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 2 మిర్చి అనేది నేను మధ్యలో నాట్లు పెట్టుకుని యాడ్ చేస్తున్నాను. మిర్చి కూడా బాగా ఫ్రై అవనిద్దాం. మిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. నేను మా స్పైసీకి తగ్గట్టుగా నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ అంతటిని హీట్ అయిన ఆయిల్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఒకసారి గరిటె సాయంతో కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో అవన్నీ చూద్దాం. అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గుతుంది, వాటర్ అనేది త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే నేను ఆ కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 4-5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం మసాలా పొడులు అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి జీలకర్ర ధనియాల పొడి వచ్చి ఒక 4 స్పూన్స్, నాకు చాలా చిన్న స్పూను. సో పెద్ద స్పూన్తో అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి జీలకర్ర ధనియాల పొడి. అలాగే మసాలా పొడి, లవంగ చెక్క జీలకర్ర ధనియాలు అన్నీ కలిసి పెట్టుకున్న పొడి కంప్లీట్గా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ గుజ్జులో కలిసే విధంగా మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, అది 1 స్పూన్ ఉంటుందన్నమాట. లాస్ట్లో అది యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవడమే. ఫిష్ ముక్కలన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ.
ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. యాక్చువల్లీ గరిటె అయితే ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడే కలుపుకోవాలండి. తర్వాత అసలు గరిటె పెడితే ముక్కలన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మిగతాదంతా మనం గిన్నెని చేతితో పట్టుకుని తిప్పడమే తప్పితే మనం గరిటె అనేది పెట్టకూడదు. ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. సో నేను ముక్కలకి మొత్తం ఆ ఫ్లేవర్ అంతా పట్టే విధంగా కలుపుకున్నాను. కొంచెం కొత్తిమీర ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 to 3 మినిట్స్ అలా సిమ్లో వదిలేసి మనం చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదంతా మంచిగా వాటర్లో వేసి ఆ పులుపు అంతటిని దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆ వాటర్తో మంచిగా పులుసు అనేది యాడ్ చేసుకుంటే ఆ పులుసు మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. పులుసు అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. గరిట పెట్టకుండా జస్ట్ ఒక క్లాత్ సాయంతో అట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఆ పులుసుతో పాటు కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం. సిమ్లో టర్న్ చేసేసుకోండి. ఇది సిమ్లో ఉడికితేనే బాగుంటుంది. కూర అయితే నాది ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు నేను పులుపు అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందామని చెప్పి ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల కూడా మరింత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. సో రెడీ అయిపోయిందనమాట. నా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్